హాయ్ గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంట్స్. ఈ వీడియో మీకోసమే. అందరికీ ప్రజెంట్ డేస్ ఫుల్గా హెయిర్ ఫాల్ అయితే ఉంది కదండి, అలాంటి వాళ్ళ కోసం అందరి కోసం ఈ వీడియో. ఒక్కరు ఇద్దరు కాదు, మ్యాక్సిమం 90% ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాం. మేము ఇంట్లో నేను మా హస్బెండ్ కూడా ఇది మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నామండి. ఐ థింక్ 21 నుండి. ఏం లేదండి, ఇది షీకాయ, కుంకుడికాయ, ఇంకా డ్రై ఉసిరికాయ అనమాట. ఉసిరికాయలు ఉంటాయి కదా, డ్రై చేసి అది మామూలు షాప్లో దొరుకుతాయి. అది తెచ్చి ఇంతేనండి, బాగా నొరగొచ్చేస్తుంది అనమాట. హాట్ వాటర్లో కలుపుకొని రాసుకుంటే చాలు. మీకు ఇక్కడ తెలియాలని అంటే వేస్ట్ అయిపోద్దని చెప్పి కొంచెమే నేను వాటర్లో వేసాను. చూసారా, నొరగొస్తుంది. మంచి షాంపూ అనమాట, హెర్బల్ షాంపూ. మేము ఇదే యూస్ చేస్తాం. నేనైతే యూస్ చేయట్లేదండి, బాబు పుట్టిన నుంచి నాకు మొక్కు ఉంది, గుండె అనమాట. ఇంకెందుకు ఏం రాస్తే ఏంటని నేను షాంపూ రాసేసుకుంటాను. అంటే కొంచెం ఉంది, అయిపోతుందని మా హస్బెండ్కి యూజ్ అవుతుందని నేను రాయడం మానేశాను. ఆఫ్టర్ గుండు నేను కూడా ఇదే రాసుకుంటాను అనమాట. ఇది ఎలా అంటే కుంకుడుకాయలు, ఉసిరికాయ, షీకాయ 3 కలిపి. యాక్చువల్గా ఫస్ట్ నేను ఏం చేసేదాన్ని అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ మీకు గ్రైండ్ చేసి అది రాసుకుని వాళ్ళిద్దరం. కానీ తర్వాత ఎలా టూర్ వెళ్ళినా, ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళినా, అప్పుడు ఎలా మన హోటల్స్లో అట్టా ఉండవు కదండి, నైట్ సోక్ చేసుకున్నా గ్రైండ్ చేయడానికి అవ్వదు కదా, మిక్సీలో అవే ఉండవు. సో ఏం చేయాలి అని ఆలోచించి ఇలా పౌడర్ చేశాను అనమాట. ఈ పౌడర్ ఏం చేస్తానంటే నేను ఇయర్లీ ఒకసారి చేసేసుకుంటాను. సమ్మర్లో మేడ మీద పెట్టేస్తాను, బాగా ఎండిపోతాయి అనమాట. ఎండిపోయాక పిక్కలా తీసి గ్రైండ్ చేసుకోవడమే 3 కలిపి. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలండి. కేజీ షీకాయ, కేజీ కుంకుడుకాయలు, 1/2 కేజీ ఉసిరిపప్పు చాలు, సరిపోద్ది. ఉసిరి వల్ల ఏంటంటే హెయిర్ బ్లాక్గా అవుతుంది. నాకే షాక్ అనమాట. 1 మంత్లో మా హస్బెండ్ హెయిర్ అయితే ఎలా ఉండేదో. మా యాక్చువల్ కాస్ట్లీ షాంపూలు యూజ్ చేసేవారు. ఇది తయారు చేశాక 1 మంత్లో రిజల్ట్ కనిపించింది. ఒక్కొక్కసారి మా హస్బెండ్ డ్యూటీలో సైట్ వర్క్ కూడా ఉంటే డస్ట్ వల్ల చాలా హెయిర్ ఊడుకుండేది. ఇప్పుడు హెయిర్ ఓడలేదు కదా, బ్లాక్ అయితే ఎంత బ్లాక్ అంటే కాకినాడ పంటలు చూడ ఆ కలర్లో అయిపోయిందండి హెయిర్. నేను యూజ్ చేసేదాన్ని, అంటే ఇంకా కొంచెం ఉంది, అయిపోతుందని చెప్పి నేను యూజ్ చేయట్లేదు. ఇలా మీరు ఇయర్లీ స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి కొనేసి మేడ మీద పెట్టేశారంటే సమ్మర్లో, అది కూడా అంటే ఒక్కసారి ఉత్తప్పుడు కూడా చేసుకోవచ్చు. సమ్మర్లో బాగా ఎండ ఉంటుంది కదండి, ఒకసారి అప్పుడు మనకు వర్షాలు ఉండవు, ఏమి ఉండవు. మేము ఉండేది బెంగళూరులో, సడన్గా ఎప్పుడు వర్షాలు పడిపోతే తెలియదు. అందుకే నేను సమ్మర్లోనే చేసుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ ఇది ఎండింగ్, ఇంకో 6 మంత్స్ వస్తుంటుంది ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్. ఇది ఫస్ట్ టైం ఏంటంటే నొరగ రాదండి. మన జిడ్డు ఆయిల్ రాసుకుంటాం కదా తలకి, జిడ్డున్నంత వరకు నొరగ రాదు. జిడ్డు పోయాక మనకి నొరగండి షాంపూ డాబ్లో వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నేను అన్నీ వాడేవి హ్యాండ్మేడ్ అండ్ హోమ్ మేడేనండి. ప్రతి వీడియో మీకు కావాలంటే నన్ను ఫాలో చేయండి, మోర్ వీడియోస్ వస్తుంటాయి. నన్ను సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాను. బాయ్.